వెల్కమ్ టు VBI న్యూస్. జి రవి ముదిరాజ్ గారు నిర్వహించినటువంటి రాజీవ్ గాంధీ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా గుండ్ల పోచంపల్లి యువత ఈ యొక్క ఫైనల్ క్రికెట్ టోర్నమెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారి తనయుడు సింగిరెడ్డి ప్రణయ్ వర్ధన్ రెడ్డి 3:03 27 ఫిబ్రవరి 2025 రాఘవేందర్ న్యూస్ ఎల్బీ నగర్. ఇటీవల నిర్వహించిన రాజీవ్ గాంధీ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఓబీసీ సెల్ చైర్మన్ గువ్వరవి ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో వారు నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్లో మొదటి విజేతగా గుండ్ల పోచంపల్లి యువత, అలాగే రెండో విజేతగా గౌడపల్లి యువత నిలవడం జరిగింది. మొదటి విజేతలకు ప్రైజ్ మనీ 50,000, రెండవ విజేతలకు 20,000 అందించడం జరిగింది. ఈ యొక్క ఫైనల్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సింగిరెడ్డి ప్రణయ్ వర్ధన్ రెడ్డి గారు హాజరై క్రికెట్ టోర్నమెంట్ ట్రోఫీలను మరియు విజేతలకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రణయ్ వర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఇలాంటి ఒక యువతకు ఉపయోగపడే క్రికెట్ టోర్నమెంట్ని తీసుకొని యువతకు స్ఫూర్తిదాయకంగా నిలవడం గొప్ప విషయమని తెలియజేశారు. ఈ యొక్క టోర్నమెంట్ని నడిపిన గువ్వరవి ముదిరాజ్ గారికి తన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సింగిరెడ్డి ప్రణయ్ వర్ధన్ రెడ్డి గారితో పాటు గుండ్ల పోచంపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రభాకర్ గారు, రాష్ట్ర సర్పంచుల ఫోరం అధికార ప్రతినిధి సురేందర్ ముదిరాజ్, మేడ్చల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉదండపు సత్యనారాయణ, మాజీ INTUC చైర్మన్ శేఖర్ గారు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శివశంకర్, గుండ్ల పోచంపల్లి మున్సిపల్ అధ్యక్షులు సాయిపేట శ్రీనివాస్, మేడ్చల్ మున్సిపల్ కౌన్సిలర్ కౌడ మహేష్ గారు, INTUC జిల్లా అధ్యక్షులు శేఖర్, ఉమ్మడి మండల కాంగ్రెస్ నాయకులు సంతోష్ గౌడ్, వినోద్ గౌడ్, మోహన్ రెడ్డి, మున్సిపల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు నవీన్ ముదిరాజ్ గారు, దొడ్ల మోహన్ గారు, సాగరబోయిన మల్లేష్, వినోద్ గౌడ్ గారు, భాస్కర్ గారు, గుండ్ల పోచంపల్లి ఓబీసీ అధ్యక్షులు విజయ్ ముదిరాజ్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.